బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం మెట్రో రెండో దశ ప్రాజెక్టు రద్దు చేయడానికి నిరసిస్తూ మాదాపూర్ మైండ్ స్పేస్ ప్రాంతంలో బీఆర్ఎస్ నేతలు నిరసనకు దిగారు. బీఆర్ఎస్ పార్టీ నాయకుడు కార్తీక్ రెడ్డితో పాటు పలువురు కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం నార్సింగి పోలీస్ స్టేషన్కు తరలించారు. తన సొంత పూచికతపై కార్తీక్ రెడ్డి పలువురు బీఆర్ఎస్ నేతలను నార్సింగి పోలీసులు విడిచిపెట్టారు. ఈ సందర్భంగా మాట్లాడిన కార్తీక్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 2 ఏళ్లలో గచ్చిబౌలి నుంచి శంషాబాద్ వరకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిపాదించిన మెట్రో రైలు పనులను రద్దు చేసిందని ఆరోపించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 2 రోజుల్లోనే తిరిగి గచ్చిబౌలి శంషాబాద్ మెట్రో పనులను ప్రారంభిస్తామని కార్తీక్ రెడ్డి స్పష్టం చేశారు. ఇక ఇదే అంశం గురించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ విశాల్ ఫోన్ లైన్ లో అందిస్తారు. విశాల్, చెప్పండి. రైట్ హరీష్, టిఆర్ఎస్ నాయకులు రాజేంద్ర నగర్ నుంచి ప్రస్తుతం ఇక్కడ జరుగుతున్న కార్యక్రమాలపై ప్రభుత్వ వ్యతిరేకంగా కొన్ని కార్యక్రమాలపై అక్కడ గత కొన్ని రోజులుగా తను కార్తీక్ రెడ్డి టిఆర్ఎస్ నాయకులు తను ప్రజల తరఫున పోరాడుతూ ఉన్నారు. ఇక ఈ క్రమంలోనే ఈ రోజు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రాయదుర్గం మైండ్ స్పేస్ నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు మెట్రో రెండో దశ ప్రాజెక్ట్ లో భాగంగా అక్కడ శంకుస్థాపన చేశారు. అయితే ఆ ప్రభుత్వం మారి కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం రెండవ దశలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలన్నింటినీ కూడా రద్దు చేసింది. తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం మెట్రో దశ ఫేజ్ టూ లో భాగంగా నాగోల్ నుంచి శంషాబాద్ కి ఎయిర్పోర్ట్ రూట్ మార్గాన్ని రెండో దశలో పొందుపరిచింది. అంటే నాగోల్ నుంచి ఎల్బీ నగర్, ఆ తర్వాత చాంద్రాయణగూడ జంక్షన్, అక్కడి నుంచి ఎయిర్పోర్ట్ కు మెట్రో నిర్మిస్తామని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం తెలిపింది. అయితే దీన్ని వ్యతిరేకిస్తూ దీన్ని నిరసిస్తూ బీఆర్ఎస్ నాయకులు కార్తీక్ రెడ్డి, మాజీ మంత్రి సబితా రెడ్డి తనయుడైన కార్తీక్ రెడ్డి ఈ రోజు బీఆర్ఎస్ కార్యకర్తలతోటి ఇక్కడ మైండ్ స్పేస్ దగ్గర మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ శంకుస్థాపన చేసిన దగ్గర నిరసన ప్రయత్నం చేశారు. అయితే ఒక్కసారిగా కార్యకర్తలకు చేరుకోవడంతో పోలీసులు అప్రమత్తమై వాళ్ళందరినీ స్థానిక పోలీస్ స్టేషన్ తరలించారు. ముఖ్యంగా కార్తీక్ రెడ్డి చెప్తున్నది ఒకటే, త్వరలోనే వచ్చేసారి బీఆర్ఎస్ ప్రభుత్వం మళ్ళీ అధికారంలోకి వస్తుంది. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారం ఏర్పాటైన 2 రోజులకే మళ్ళీ ఈ కేసీఆర్ సంకల్పించిన ఈ మెట్రో రూట్ ని మళ్ళీ ప్రారంభిస్తాము. ఇక్కడ నుంచే మైండ్ స్పేస్ నుంచే శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు మెట్రో మార్గాన్ని ఏర్పాటు చేస్తామని కూడా కార్తీక్ రెడ్డి తెలిపారు. ఎక్కువ మంది మైండ్ స్పేస్ నుంచి శంషాబాద్ కు వెళ్తుంటారు. అలాంటి వారికి ఉపయోగం కోసమే గతంలో కేసీఆర్ నిర్ణయం తీసుకుని ఇక్కడ శంకుస్థాపన చేశారు. కానీ సీఎం రేవంత్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆనవాళ్ళను తీసేయాలనే ప్రయత్నంలో భాగంగా అంతా చేస్తున్నారు. గత ప్రభుత్వం నిర్ణయాలన్నింటినీ కూడా రద్దు చేసి కొత్తగా రూట్ ని మార్చారని కార్తీక్ రెడ్డి విమర్శలు చేశారు. హరీష్. ఓకే, రైట్. థ్యాంక్ యూ విశాల్.